వాళ్ళకి ప్రయారిటీ ఇవ్వడం కోసం, ప్రాధాన్యత ఇవ్వడం కోసం, ప్రాముఖ్యత ఇవ్వడం కోసం మనం జరుపుకుంటున్నాం. మహిళలో ఆకాశంలో సగం, అంతరిక్షంలో సగం, జీవితంలో పురుషుల జీవితంలో సగం అన్న విధంగా మనము స్త్రీలు లేదే పురుషులు లేరు అనేది నిర్వివాదాంశం. ఒక తల్లిగా, ఒక భార్యగా, ఒక అక్కగా, చెల్లెగా ఏదైనా స్త్రీ సాధించలేని విద్య, స్త్రీ సాధించలేని విషయంగా ఏది లేదు. స్త్రీ తెలుసుకుంటే సాధించలేని ఇది రుద్రమదేవి, ఝాన్సీ లక్ష్మీబాయి వీళ్ళందరూ కూడా ఎంతో మంది మన ఈ దేశాన్ని వెళ్ళారు. అప్పుడు వివక్ష చాలా ఉండేది. అయినా కానీ ఆ కాలంలో కూడా కాకతీయ సామ్రాజ్యాన్ని మన రుద్రమదేవి గారు ఎంత బాగా పరిపాలించారో ఇప్పుడు వాళ్ళ చరిత్ర చూసి మనకి తెలుస్తుంది. మనం తలుచుకుంటే ఏమన్నా చేయొచ్చు. మామూలుగా మెల్లగా సాగే నది ఎలాంటిదో ఉధృతం వస్తుంటే స్త్రీ యొక్క ప్రళయ రూపం కూడా అలాంటిదే. అది వ్యక్తిది. ఎక్కడైనా దేవదానవుల సంగ్రమంలో కానివ్వండి, ఎక్కడైనా కల్లోలం చెలరేగినప్పుడు, దానవులు విచ్చలవిడిగా సాగుతున్నప్పుడు ఎవరికి చేదకండి అంటే త్రిమూర్తులలో ఎవరికి సాధించలేనిది ఒక్క ఆదిశక్తి మాత్రమే సాధించింది. చాలా మంది రాక్షసులు సంహరించింది. అది స్త్రీ యొక్క శక్తి స్వరూపం, స్త్రీ యొక్క విలువ. మనము ఒక తల్లిగా ఎంతో నొప్పులకు వచ్చి మనము జన్మనిస్తేనే తరతరాలుగా వరుసగా నడుస్తుంది. కొన్ని ఆ నొప్పి బతికినప్పుడు చాలా కష్టం. తన ప్రాణానికి అర్థమైనాక ప్రాణానికి త్యాగం చేయడానికన్నా సిద్ధంగా ఉన్న స్త్రీ ఆమె నిజంగా మనమందరం గర్వించదగ్గ వ్యక్తి, మనమంతా పూజించదగ్గ వ్యక్తి. ఎక్కడ స్త్రీలు పూజించబడతారో అక్కడ దేవత ఉంటారన్నది నా నుండి. ఈ అవకాశం కల్పించినందుకు వాళ్ళకి ప్రయారిటీ ఇవ్వడం కోసం, ప్రాధాన్యత ఇవ్వడం కోసం, ప్రాముఖ్యత ఇవ్వడం కోసం మనం జరుపుకుంటున్నాం. మహిళలో ఆకాశంలో సగం, అంతరిక్షంలో సగం, జీవితంలో పురుషుల జీవితంలో సగం అన్న విధంగా మనము స్త్రీలు లేదే పురుషులు లేరు అనేది నిర్వివాదాంశం. ఒక తల్లిగా, ఒక భార్యగా, ఒక అక్కగా, చెల్లెగా ఏదైనా స్త్రీ సాధించలేని విద్య, స్త్రీ సాధించలేని విషయంగా ఏది లేదు. స్త్రీ తెలుసుకుంటే సాధించలేని ఇది రుద్రమదేవి, ఝాన్సీ లక్ష్మీబాయి వీళ్ళందరూ కూడా ఎంతో మంది మన ఈ దేశాన్ని వెళ్ళారు. అప్పుడు వివక్ష చాలా ఉండేది. అయినా కానీ ఆ కాలంలో కూడా కాకతీయ సామ్రాజ్యాన్ని మన రుద్రమదేవి గారు ఎంత బాగా పరిపాలించారో ఇప్పుడు వాళ్ళ చరిత్ర చూసి మనకి తెలుస్తుంది. మనం తలుచుకుంటే ఏమన్నా చేయొచ్చు. మామూలుగా మెల్లగా సాగే నది ఎలాంటిదో ఉధృతం వస్తుంటే స్త్రీ యొక్క ప్రళయ రూపం కూడా అలాంటిదే. అది వ్యక్తిది. ఎక్కడైనా దేవదానవుల సంగ్రమంలో కానివ్వండి, ఎక్కడైనా కల్లోలం చెలరేగినప్పుడు, దానవులు విచ్చలవిడిగా సాగుతున్నప్పుడు ఎవరికి చేదకండి అంటే త్రిమూర్తులలో ఎవరికి సాధించలేనిది ఒక్క ఆదిశక్తి మాత్రమే సాధించింది. చాలా మంది రాక్షసులు సంహరించింది. అది స్త్రీ యొక్క శక్తి స్వరూపం, స్త్రీ యొక్క విలువ. మనము ఒక తల్లిగా ఎంతో నొప్పులకు వచ్చి మనము జన్మనిస్తేనే తరతరాలుగా వరుసగా నడుస్తుంది. కొన్ని ఆ నొప్పి బతికినప్పుడు చాలా కష్టం. తన ప్రాణానికి అర్థమైనాక ప్రాణానికి త్యాగం చేయడానికన్నా సిద్ధంగా ఉన్న స్త్రీ ఆమె నిజంగా మనమందరం గర్వించదగ్గ వ్యక్తి, మనమంతా పూజించదగ్గ వ్యక్తి. ఎక్కడ స్త్రీలు పూజించబడతారో అక్కడ దేవత ఉంటారన్నది నా నుండి. ఈ అవకాశం కల్పించిన